హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎల్లరిಗೂ నమస్కార. నా పేరు దివ్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎందరో మహానుభావులు. ఈరోజు మనం ఒక పవర్‌ఫుల్ లేడీ యొక్క బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం. బిఫోర్ దట్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి చాలా చాలా థాంక్ యూ. నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ కంటే మీకు నా మీద చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయి. ఆ నమ్మకానికి చాలా థాంక్ యూ. మీరు చాలా పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. నాకు చాలా మోటివేషన్‌ని కూడా ఇచ్చారు. ఇలాగే ఈ జర్నీని కొనసాగించాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా రింగ్ చేసుకోండి. సో దట్ నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు త్వరగా వస్తూ ఉంటాయి కొత్త వీడియో పెట్టినప్పుడల్లా. హేమలత లవణం గారు ఒక సోషల్ యాక్టివిస్ట్, సామాజిక సేవకురాలు. లవణం అనేది ఆయన భర్త పేరు. హేమలత లవణం గారు సోషల్ యాక్టివిస్ట్ మాత్రమే కాకుండా ఒక రచయిత్రి కూడా. అండ్ అలాగే ఆవిడ ఒక హేతువాది. షీ డజంట్ బిలీవ్ గాడ్. షీ ఈజ్ ఎన్ ఏథియిస్ట్. హేమలత లవణం గారి గురించి మనకి తెలియని 2 విషయాలు ఏంటంటే, లవణం హేమలత లవణం గారు గుర్రం జాషువా గారు, విశ్వకవి అయిన గుర్రం జాషువా గారి కుమార్తె. అండ్ అలాగే డాక్టర్ సమరం గారికి స్వయాన వదిన. అంటే లవణం గారు, సమరం గారు సొంత అన్నదమ్ములు. హేమలత లవణం గారు 1932లో ఫిబ్రవరి 23వ తేదీన గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. అయితే ఆవిడ ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీలో జన్మించడం వల్ల సమాజం నుంచి చాలా డిస్క్రిమినేషన్‌ని ఫేస్ చేయాల్సి వచ్చింది. అలాంటి సిట్యుయేషన్స్ వల్ల ఏమో మేబీ షీ ఆహ్, అలాంటి సిట్యుయేషన్స్‌ని ఎదుర్కోవడం వల్ల హేమలత గారి ఆలోచన విధానంలో నైపుణ్యం వచ్చిందని అనుకోవచ్చు. ఎందుకంటే మన ఇండియాలో చాలా సిస్టమ్స్ మార్చుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మనకు అందరికీ ఉంది. అందులో ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టమ్, దాని తర్వాత క్యాస్ట్ సిస్టమ్ అండ్ అలాగే ఎన్నుకునే ఓటింగ్ సిస్టమ్ కూడా. నాయకుడిని ఎన్నుకునే ఓటింగ్ సిస్టమ్. ఈ మూడిటిని మనం ఎప్పటికైనా మార్చుకోవాల్సి ఉంటుంది. హేమలత లవణం గారికి 1960లో లవణం గారితో వివాహం జరిగింది. లవణం గారు ఈజ్ ఆల్సో ఎన్ సోషల్ యాక్టివిస్ట్. అయితే వీరి పెళ్లి జరుగుతున్న సమయంలో స్వాతంత్ర సమరయోధుడైన ఆచార్య వినోబా భావే గారు చంబల్ లోయలో ఒక సోషల్ మూవ్‌మెంట్‌లో లీడ్ తీసుకొని పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా అక్కడ బందిపోట్లందరూ లొంగిపోతున్నారు. అయితే ఆ ఇన్సిడెంట్‌ని రియాలిటీలో ఫేస్ చేయడానికి లవణం గారిని, హేమలత గారిని ఆచార్య వినోబా భావే గారు అక్కడికి ఇన్వైట్ చేశారు. అక్కడికి ఇన్వైట్ చేసిన తర్వాత వీళ్ళందరూ ఆ బందిపోట్లని మోటివేట్ చేస్తున్నారు. ఇన్‌స్పైరింగ్‌గా స్పీచెస్ చెప్తున్నారు. అలా చెప్తున్న సమయంలో సడెన్‌గా మాన్సింగ్ అనే ఒక బందిపోటు హేమలత గారికి వచ్చి రాఖీ కడతాడు. మాన్సింగ్ రాఖీ కట్టిన తర్వాత హేమలత గారు ఒక ఆలోచనలో పడతారు. అదేంటంటే, వీళ్ళు చూడ్డానికి కఠినమైన బందిపోటులా కనిపిస్తున్నారు కానీ, వీళ్ళకి కూడా మనసుంది. వీళ్ళందరూ వాళ్ళ కుటుంబాల కోసం ఆర్థిక పరిస్థితులు బాగోలేక, సరైన గైడెన్స్ లేక వీళ్ళందరూ బందిపోట్లుగా మారిపోతున్నారని ఆవిడ గుర్తించారు. వాళ్ళ కోసం అండగా నిలబడ్డారు. షీ స్టూడ్ ఫర్ దెమ్. ఈ ఇన్సిడెంట్ హేమలత లవణం గారి జీవితంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని హేమలత లవణం గారు ఒక ఊరినే మార్చేశారు. స్టువర్ట్‌పురం కేర్ ఆఫ్ క్రిమినల్స్ అనే పేరుని రూపుమార్చేశారు. అయితే ఈరోజు అక్కడ 10% మాత్రమే దొంగలు ఉన్నారు. అయితే ఈ ప్రాసెస్ అంతా ఒకే రోజులో జరిగేది కాదు. లవణం గారు, హేమలత గారు ఇద్దరూ పోరాడుతున్నది గజ దొంగలతో. తేడా వస్తే వాళ్ళ ప్రాణాలకు కూడా చాలా ప్రమాదం ఉంటుంది. ఆ దొంగలు వాళ్ళని తిడుతున్నా, వాళ్ళని ఎంత ఇబ్బంది పడుతున్నా అదే ఊరిలో ఉంటూ హ్మ్. విత్ లాట్ ఆఫ్ పేషెన్స్‌తో, ప్రేమతో, ఎఫెక్షన్‌తో వాళ్ళని మార్చాలని ప్రయత్నించారు. ఎక్కడా కూడా ఈ ప్రాసెస్‌లో ఎక్కడా కూడా వాళ్ళిద్దరూ ఆహ్, వైలెన్స్ అట్లు తీసుకురాలేదు. ఎక్కడా ఖండించలేదు. వాళ్ళని ప్రేమతో మార్చుకున్నారు. సమాజానికి సేవ చేయాలి అనే ఒక మెయిన్ మోటోతో తిండి కూడా లేకుండా ఈ దంపతులు పడ్డ కష్టానికి హ్యాట్స్ ఆఫ్. బేసిక్‌గా హేమలత గారు ఉండేది విజయవాడలో. అయినప్పటికీ ఆవిడ అక్కడి నుంచి నిజాంపట్నం వరకు వెళ్ళి మూఢనమ్మకాల పేరుతో జరుగుతున్న జోగిని వ్యవస్థ, దైవదాసి సిస్టమ్‌ని చేంజ్ చేశారు. ఈ రీసెంట్‌గా మనం చూసిన సినిమాలు 'శ్యామ్ సింగ్ రాయ్' సినిమాలో గాని, 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలో గాని ఆవిడ క్యారెక్టర్‌కి తగ్గ గుర్తింపు రాలేదు. ఎందుకంటే ఆవిడని అంత బాగా చూపించలేదు. అంత బాగా చూపించలేదని నా అభిప్రాయం. ఒకవేళ బాగా చూపించి ఉంటే ఈరోజు మనం చాలామంది
ఒక ఇన్స్పిరేషనల్ థాట్ ప్రాసెస్ చాలా మందిలో ఒక ఇన్స్పిరేషనల్ థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేదని నా అభిప్రాయం. అయితే ఆవిడ ఇలా ఆ సిస్టమ్‌ని చేంజ్ చేస్తూ 30 మందికి పైగా జోగినీలకు పెళ్లిళ్లు చేసింది. వాళ్ళందరూ ఆవిడని అమ్మ అని పిలిచేవారు. అయితే అప్పటి వరకు జోగిని సిస్టమ్ చేంజ్ అవ్వక ముందు వరకు స్కూల్‌లో పిల్లాడికైనా, పిల్లకైనా అడ్మిషన్ తీసుకునేటప్పుడు తండ్రి పేరు మాత్రమే రాసుకునేవారు. తల్లి పేరు రాసుకునేవారు కాదు. ఈ జోగిని సిస్టమ్ చేంజ్ అయ్యాక గవర్నమెంట్ స్కూల్ అడ్మిషన్ ప్రాసెస్‌లో తల్లి పేరును కూడా తీసుకోవచ్చు అనే ఆప్షన్‌ని ఇంక్లూడ్ చేశారు. అంతకు ముందు వరకు అసలు ఈ ఆప్షనే లేకుండే. అప్పట్లోనే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ గురించి, మూఢనమ్మకాల గురించి, ఇట్లా దేవుడి మీద నమ్మకం లేకపోవడం అనే విషయాల గురించి వాళ్ళు అంత స్టాండ్ తీసుకొని ఫైట్ చేసి సక్సెస్ అయ్యారు. కానీ ఈరోజు మనం ఇంత డెవలప్డ్ టెక్నాలజీలో బ్రతుకుతున్నప్పటికీ మళ్ళీ ఆ మూఢనమ్మకాల్లోకే వెళ్ళిపోతున్నాం. ఈ టాపిక్ గురించి నేను నా నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా మాట్లాడతాను. నా నెక్స్ట్ వీడియోని కూడా చూడండి. హేమలత లావణ్య గారు ఫాలో అయిన 3 వెపన్స్ ఏంటి అంటే పేషెన్స్, లవ్, అఫెక్షన్ వితౌట్ ఎనీ వయలెన్స్. ఆవిడ ఇయన్నీ సామాజిక కార్యక్రమాలు చేశారు. అండ్ అలాగే ఆవిడ నమ్మే సిద్ధాంతం ఏంటంటే మనం ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌తో పాటు ముందు జనరేషన్‌ని, తర్వాత జనరేషన్‌ని ఆలోచనలో పెట్టుకొని వాళ్ళకి తగ్గట్టుగా ఆ పనిని చేస్తే డెఫినిట్‌గా ఆ పనిలో సక్సెస్ చూస్తామని ఆవిడ ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. మోరల్ ఆఫ్ ది బయోగ్రఫీ ఏంటి అంటే పేషెన్స్ లెవెల్స్ అండ్ ఆల్సో సమాజంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు దానికి గొంతెత్తి చెప్పాలి. తప్పుని తప్పు అని చెప్పగలిగే ధైర్యం ఉండాలి. మనం డైలీ చాలా పనులు చేస్తూ ఉంటాం. నిద్ర లేచిన దగ్గర నుంచి. ఇలా షేర్ చేసుకునే కొన్ని పనులు షేర్ చేసుకుంటాం. ఇలా షేర్ చేసుకునే క్రమంలో ఎవరైనా మనం చెప్పిన పని చేయకపోతే వెంటనే కోపం వచ్చేస్తుంది. వాళ్ళ మీద అరుస్తాము. ఈగోకి పోయి 2 రోజులు మాట్లాడటం కూడా మానేస్తాం. అలాంటిది హేమలత గారు గజ దొంగల్ని ఎక్కడా తిట్టకుండా పేషెన్స్‌తో మార్చారు అంటే మీరే ఒకసారి ఆలోచించండి అది ఎంత కష్టమో. అండ్ అలాగే సూపర్‌స్టిషన్స్ మూఢనమ్మకాల్లో ఆ రోజుల్లో ఒక సిస్టమ్ మొత్తాన్నే మార్చారు అంటే చాలామంది అపోజ్ చేసుంటారు. దాని వెనకాల ఉన్నవారు, దాని మీద బ్రతికేవారు అందరిని అపోజ్ చేయడం, నిలబడి ఈరోజు మనకి మన లైఫ్ స్టైల్‌లో ఒక చేంజ్ తీసుకురాగలిగారు. కానీ మనం మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం అనేది నా అభిప్రాయం. Thank you for watching my video till the end.